నమస్తే. ప్రస్తుతం మనం నారాయణపేట జిల్లా స్థానికంగా దామరగిద్ద మండల కేంద్రంలో అయితే ఉన్నాం. సో ఏదైతే సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి గ్రామం డిసెంబర్ 14th కి అయితే ఓటింగ్ ఉండబోతా ఉంది. దానికి సంబంధించి ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా సో అంజయ్య గారు అయితే బరిలో ఉన్నారు. సో వారు మెయిన్ గా గ్రామంలో ఇప్పుడు సర్పంచ్ బరిలో ఉండడానికి కారణం ఏంటి, రేపు గెలిచిన తర్వాత గ్రామానికి ఏమేం చేద్దాం అనుకుంటున్నారు ఏంటని చెప్పేసి వారి ఆధ్వర్యంలో మనతో మాట్లాడడానికి సో తాజా మాజీ సర్పంచ్ వెంకటయ్య గారు, అదేవిధంగా సో వాళ్ళ బృందం అయితే ఉంది. వారి మాటల్లోనే గ్రామంలో గత 5 సంవత్సరాల్లో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, రేపు గెలిచిన తర్వాత గ్రామానికి ఏమేం చేద్దాం అనుకుంటున్నారు, అట్ ప్రెసెంట్ ప్రస్తుతం గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, వీటన్నిటి గురించి దామరగిద్ద ప్రజలకు ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న, ఎట్లా ఉన్నారు? బాగున్నారు? బిజీ షెడ్యూల్ లో కూడా టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. సో మీరు గతంలో మొన్నటి వరకు తాజా మాజీ సర్పంచ్ గా అయితే ఉన్నారు. సో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు దామరగిద్దలో మీరు చేశారు? దామరగిద్ద ఇక్కడ నేను చూసిన దామరగిద్ద పర్యటన, నేను బొంబాయిలో ఉంటా, ముంబైకి పోయి ఇక్కడ వలస కూలీగా పోయి వలస పనులు చేసుకొని దామరగిద్ద కోసం మేము వస్తుంటే 2 సంవత్సరానికి ఒకసారి పండుగలకు పోతే దానికి వస్తుంటాం. దానికి వచ్చి ఇక్కడ ఊళ్ళే పరిస్థితి ఇంత హీనంగా ఉంది. అది కాక కూడా ఇక్కడ దేవాలయాలు అంటే ఇంకా హీనంగా కనిపించేటివి. అవి చూసి మనకు ఎక్కువ ఇదాయి. ఇప్పుడు మనం దీన్ని ఎట్లా చేయాలి అనే దానికి మన మైండ్కి వచ్చింది. ఆ మైండ్ తోటి మనం సర్పంచ్ గా నిలబడి మనం పనులు అవి చేపియాలి అని పోయినసారి 19 లో మేము మా వదిన గారిని నిలబెట్టి సర్పంచ్ గా చేపించుకొని ప్రతి గుడిని ఇక్కడ 21 గుడుల వరకు ఉంటాయి. దాన్ని ప్రతి గుడికి మన దీపారాధన కావాలని, దీపారాధన చేయాలని దానికి కొరకు పనిచేసిన నేను. అన్ని గుళ్లకు నేను ఏ గుడికి చెప్పినా ఆ గుడి గాని, బడిలు గాని, ఇంకా మన స్కూల్స్ పిల్లల స్పోర్ట్స్ కు గాని సాయం చేసిన. అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇక్కడ నుంచి సో వలసగా ఒక మైగ్రేషన్ అయితే వెళ్ళారు ముంబైకి. సో అక్కడ సెటిల్ అయి కూడా స్థానికంగా గ్రామం మీద ఉన్న ఒక ప్రేమతో సో నా గ్రామంలో పరిస్థితులు మారవాలి, కొంచెం అభివృద్ధి చెందించాలనే ఉద్దేశంతో ఇక్కడికైతే వచ్చారు. సో సర్పంచ్ గా నిలబడ్డారు. ముఖ్యంగా టెంపుల్స్ పైన మీరు ఎక్కువ ఫోకస్ చేయడానికి కారణం ఏంటండి? దేవునిపై ఫోకస్ చేయడం ఎందుకంటే ఇక్కడ ఊళ్ళే చూస్తే ప్రతి వాళ్ళు మందుకు బానిసలు అయ్యారు అని కనిపించడము, ఇక వాళ్ళు పని చేయకపోవడము, ఇక వాళ్ళు మందుకు బానిసలు అయ్యి వాళ్ళు ఏం పని చేయకపోవడం. కాబట్టి ఈ దేవాలయాలకు కారణంగా దేవునికి భక్తిగా మార్చగలిగితే వాళ్ళ ఇండ్లకు వాళ్ళ పిల్లలకు పైన దృష్టి ఉంటదని ఈ దేవాలయాలకు. ఇప్పుడు ఇంతవరకు ఎన్ని దేవాలయాలు? 21 దేవాలయాలు అంటారు. దేవాలయాలు 21 అంటే ఇక నేను నంబర్ చెప్పలేను. ఎక్కువ ఫోకస్ మీరు చేపిస్తున్న గుళ్ళు ఇవన్నీ ఇక్కడ అన్ని ఇక ఊరు దేవతలు ఇక హనుమంతులు, హనుమాన్ టెంపుల్స్, ఇక బాకీ అన్ని ఇక ఊర దేవతలు ఇంకా పేరుగా అంటే మస్తు ఉన్నాయి. అవి పేర్లు అంటే ఇంకా లిస్టే ఉండదు. ఆ లిస్ట్ మనం అంత ఏం చెప్పాలంటే ఇక టైం పడుతుంది. మీకు అంత టైం కూడా ఏది లేదు. సో గుళ్ళు ఈసారి పోయినసారి అన్ని గుళ్ళు ఇట్లా మీ సొంత ఖర్చులతోటైనా మన చందాలా ఎట్లా? ఇవి ఎవరు చందలు ఎవరిని అడగం లేదు. నేనే ప్రత్యేకంగా నా సొంత పైసా చేసుకొని ఖర్చు పెట్టుకొని ఆ గుళ్ళని చేపించి చేసి. సో ఎంత వరకు పెట్టచ్చు? ఇప్పటి వరకు ఖర్చు ఎంత వరకు పెట్టచ్చు మీరు? మాక్సిమం ఫిగర్ అవసరం లేదు, మాక్సిమం ఎంత వరకు అమౌంట్ ఇక మనం చెప్పేది తెలుసు. అది సో ఇక్కడ అవసరం అయితే ఎంత అవసరం అయితే అంత ఇచ్చుడు, ఎంత అవసరం అయితే అక్కడ ఎంత ఖర్చు అయిందో అది వాళ్ళకి కావాల్సింది అంత ఇచ్చేసాను. వేరే ఆలోచన ఏం లేదు దేవునికి. అని ఇక అది మళ్ళొకటి ఏమిటంటే దేవునికి వాళ్ళ కొరకు చేయాలని కాదు, నా ఆత్మకు కూడా, అంటే మన మనసుతో చేసిన పని అది. దేవునికి చేస్తే ఏమీ ఇది లేదు అనేది ఒకటి. అది పబ్లిక్ అదే నేను అనేది ఇంతకు ముందు అదే అంటే వీళ్ళు అంతా పెద్ద మొత్తంలో గుళ్ళు అయితే డెవలప్ చేస్తా ఉన్నారు. మరి ఆ గుళ్ళకి సంబంధించిన ప్లేసెస్ అట్లా కొంటా ఉన్నారా? గ్రామానికి సంబంధించిన ఇవి గుళ్ళు ఉన్నాయి. ఇక కొన్ని గుళ్ళకైతే నేను మన నేను నా సొంతం కూడా చేసుకుంటున్నా. సాయిబాబా ఇక్కడ సాయిబాబా గుడి అని పెద్దది చేయాలనుకుంటున్నా. ఊళ్ళో అంతా ఊరి కొరకు అదొకటి ప్రత్యేకంగా అలాగే చేస్తున్నా.
ఈ బాకీ గుళ్ళు ఏవి చేసినామో అవి ఆల్రెడీ ఉన్న గుళ్ళే అవి ఏకదం పరిస్థితి దాన్ని చూడలేని పశువులు ఉండే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దాంట్లో మార్చాలని అవి మార్చేసినాయి. సో ఇంకా కొత్త గుళ్ళతో పాటు ఇంకా ఏ కార్యక్రమాలు చేశారు అన్న 5 years టర్మ్ అయితే మీరు తీసుకున్నారు. ఆ 5 years లో మేజర్ ఎటువంటి సమస్యలు షార్ట్ అవుట్ చేసే ప్రయత్నం చేశారు? మేజర్ గా అంటే ఇక మా గ్రామ పంచాయతీలు ఏముంటాయి, లైట్స్ ఉంటాయి, రోడ్లు ఉంటాయి, డ్రైనేజ్ లైన్స్, రోడ్ ఆర్ లైట్స్. దాంట్లో ఇక రోడ్స్ అవి అయిపోయినాయి. ఇక లైట్స్ అంటే గవర్నమెంట్ ఇది ఉంది, వాళ్ళే కాంట్రాక్ట్ తీసుకుంటారు. ఇప్పుడు పంచాయతీ కింద ఏమంతా ఇది లేదు. అవి కూడా అవి కాకుండా యాక్సెస్ ఉన్నా లేకున్నా మనం మన ఖర్చు తోటి కూడా కొన్ని చేసేసాం. సో ఊర్లో అంటే ఏ సమస్య వచ్చినా దాదాపు దాని యొక్క పరిష్కారం కోసం అయితే ముందరికి వెళ్ళారు. సో ఇదని అదని ఏం లేదు, ఏది అని లేదు. మన ముందుకు ఏ సమస్య వచ్చినా గానీ నేను దాన్ని తీర్చాలనే ఉద్దేశంతో చేసిన. అంటే ఇప్పుడు సర్పంచ్ గారు మీ బ్రదర్ ఉండడానికి, సో మీరు గతంలో సాధ్యమైనంత వరకు చేశారు. ఈ అభివృద్ధి అనేది ఇంకా కంటిన్యూ కావాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ గా ఉంటారా ఎట్లా? ఆ ఉద్దేశంతో వచ్చిన, ఉద్దేశంతో చెప్తున్నాను. ఇప్పుడు ఒకటి డ్రైనేజ్ సిస్టమ్ ఇంకా పూర్తి కాలేదు. అది కాక కూడా ఇప్పుడు స్కూల్స్ నాకు ఇప్పుడు ముందు చూపు స్కూల్స్ ఆర్ హాస్పిటల్ చూడాలని ఉంది. డ్రైనేజ్ ఇంకోటి మెయిన్ ఇక్కడ ఊళ్ళే మరుగుదొడ్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరుగుదొడ్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ మరుగుదొడ్లని క్లియర్ చేయాలని ఉంది నాకు. మరుగుదొడ్లు పెడితే ఆడపిల్లలు గాని ఆడపిల్లలు రోడ్ల మీద అక్కడక్కడ ఇగాళ్ళకు పరిస్థితి ఇక్కడ చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాయి. సర్లే, ఇప్పుడు ప్రచారం ఆల్రెడీ కొనసాగిస్తా ఉన్నారు. సో పెద్ద ఎత్తున సో అటు కాంగ్రెస్ నుంచి ఇటు అన్ని పార్టీల నుంచి మంచి ప్రచారం అయితే జరుగుతా ఉంది. సో మరి మీరు ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు? మీరు చేస్తున్న ఈ అభివృద్ధి గురించి ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు జనాలు? వాళ్ళ ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్య తోటి ఎన్ని సమస్యలు ఉన్నాయంటే చెప్పలేని సమస్యలు ఉన్నాయి. తో నేను ఇంటికి వెళ్తే వాళ్ళు ఇది లేదు, అది లేదు, ఇది ఉన్నది, వీళ్ళు ఎవరు చేయలేకపోతుండ్రు, మీరు ఎట్లా కాళ్ళ మీద పడి చెప్పుకోవడానికి కూడా ఉన్నారు. ఇక అది మనం అంతా చెప్పుకునే గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ ప్రెసిడెంట్ గవర్నమెంట్ ఉన్నది, ఇండ్ల మీద ఫోకస్ ఉన్నది. వాళ్ళు ఇండ్లు ఇస్తే మంచిదే, వాళ్ళకు కూడా ఇది ఉంటుంది, పేరు ఉంటుంది అందరికి. అది కాకుండా మన సాయతం చేసేది మనం చేస్తాం. ఎట్లా? సో ఈసారి పక్క గెలుస్తారనుకుంటా ఉన్నారన్న ప్రజల్లో ప్రచారంలో జనాల నుంచి వచ్చే స్పందన బట్టి చూస్తుంది 100% గెలుస్తుంది. ఇది ఉంది, అదేమి భయమే లేదు. అంటే మీరు చేసిన అభివృద్ధి పైన ఉన్న నమ్మకమా, జనాల పైన ఉన్న నమ్మకమా ఎట్లా? జనాల పైన కూడా నమ్మకం ఉంది. నేను చేసిన పనులు కూడా ఉన్నాయి. నేను చేసిన పనులు చెప్పకుండా కూడా జనాలకే ఉంది. అది నేను ప్రత్యేకంగా చెప్పేది ఏమీ లేదు.